ఫ్రెండ్స్, ఈరోజు తిరుమల వచ్చాం. నిజంగా ఎంత సేపు అలాగ వెయిట్ చేసామో, ఎంత బాధపడ్డామో, ఆ స్వామివారిని చూసిన మరుక్షణం ఆ బాధల కష్టాలు అన్నీ తీరిపోయినాయి. నిజంగా తిరుమల వెంకటేశ్వర కలియుగ దైవం. నిజంగా ఆయన్ని చూసిన తర్వాత ఇంకా ఏ బాధ, ఏ బంధాలు ఏమీ గుర్తులేవు. ఇంకా స్వామివారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. కానీ ఎక్కువసేపు ఉండడానికి మనకు అవ్వదు, మీకు తెలియనే ఉంది. కానీ ఒక్కసారైనా మనం చూడవలసిన టెంపుల్ మన పెద్ద తిరుపతి. చూడండి ఫ్రెండ్స్, లైవ్లో స్వామివారి ఛానల్. ఇప్పుడే స్వామివారి ఉయ్యాల సేవ ముగిసింది. ఏదో ఏనుగుల మీద స్వామివారిని తీసుకువెళ్ళారు జస్ట్ ఇప్పుడే. జనం 2 నిమిషాలు లేట్ అయ్యాం. లైవ్ ఇచ్చారు కెమెరాస్. నిజంగా చాలా అద్భుతం. ఇంకా వైకుంఠం వెళ్ళి ఆ మహావిష్ణుని చూస్తే ఎంత మనకు కన్నుల పండంగా ఉంటుందో, ఈ తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత నిజంగా ఇంకా మాటల్లో వర్ణించలేము. ఒక్కసారైనా మనం రావాలి కంపల్సరీ. పెద్ద తిరుపతి ఫ్యామిలీతో వచ్చాం. అరుణాచలం తర్వాత పెద్ద తిరుపతి, కోనేరు. చూడండి, అన్నమయ్య కీర్తనలతో అబ్బా కలకల్లాడిపోతుంది తిరుపతి. నిత్య కళ్యాణం, పచ్చ తోరణం. ఇదే కదా ప్రతి హిందువు గర్వపడతాడు. ప్రతిసారి ఒక్కసారైనా మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటిది ఈరోజు మనం స్వామివారిని దర్శించుకున్నాం. స్వామివారిని ఫోన్ల ద్వారా, కెమెరాల ద్వారా తీయడానికి అవ్వదు కాబట్టి నేను చూపించలేకపోయాను. అరుణాచలంలో తీశాను, అదైతే నేను అప్డేట్ చేస్తాను. అరుణాచల మహాశివుణ్ణి మీకు వీడియో రూపంలో పెడతాను. అదిగోండి వెంకటేశ్వర స్వామి రూపం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక్కసారైనా రావాలి ఫ్రెండ్స్, ఒక్కసారైనా సరే. స్వామివారి 2 కళ్ళు చాలవబ్బా. ఏం వైభోగం. సాక్షాత్తు మహావిష్ణు శ్రీమన్నారాయణుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టు. కళ్ళు చెమాయింపు, చెప్పలేని ఆనందం, మై మరిచిపోయినంతే. నమో శ్రీ వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ. గోవింద ఏడుకొండలవాడ గోవింద.